ఒక తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నైనా నీ దైవదాసుడు నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడి కానీ దేవాలను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకున్నప్పుడు మరి ఇక్కడ మత్తయి రాసిన సువార్తలో ఉన్న యేసు ప్రభు వారి పరిచర్య జీవితంలో 33 సంవత్సరాల జీవితం, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రభు అనేకమైన బోధలు చేశాడు పిల్లరా. కానీ మత్తయి రాస్తున్న ఈ 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన భాగంగా, మరి ఆయన యొక్క మినిస్ట్రీలో ప్రాముఖ్యమైన భాగంగా ఉన్నట్టుగా చూస్తాం. దానికి కారణం ఏంటంటే పిల్లరా, దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఈ 5, 6, 7 అధ్యాయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభు కొండ మీద మాట్లాడిన ప్రసంగం. కొండ మీద ప్రసంగము యేసు ప్రభు మౌంట్ సర్మన్ ఆన్ ది మౌంట్ ఇస్ ది గ్రేటెస్ట్ మౌంట్ సర్మన్. కొండ మీద ప్రభు మాట్లాడిన మాటలు ఈ 5, 6, 7 అధ్యాయాలు ఉన్నట్టుగా చూస్తాం. 5, 6, 7 అధ్యాయాలు అంటే ఒకవేళ ప్రభు మరి ఆయన 5, 6, 7 అధ్యాయాలు చెప్పిన ఎంత టైం తీసుకున్నా ఐ డోంట్ నో. కానీ దేవుని వాక్యభావంలో 3 చాప్టర్స్ ఉంటుంది. మనం ఒకటే వచనం తీసుకున్నాం. ముందు దేర్ ఇస్ సంథింగ్ మెనీ థింగ్స్ టు బి లెర్న్. దేవుని వాక్యభావంలో చేయడం ఒకసారి లెట్స్ గో, ఒకసారి ఇది చూద్దాం. ఒకసారి మొదటి వచనం ఒకసారి చదువుకుందాం, ఒకసారి చూద్దాం. మొదటి 2 వచనం ఒకసారి చూసుకుందాం. ఆయన ఆ జల సమూహము చూచి కొండ ఎక్కి కూర్చుండగా, జన సమూహము యేసు ప్రభు దగ్గర రాగానే ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పాస్టర్స్కు కొంచెం స్టేజ్ కొంచెం పైన కావాలి, సో దట్ వీ కెన్ సీ ఎవ్రీబడి కదా. కొంచెం జనులు ఉన్నప్పుడు అందరినీ చూడడానికి ఉండదు. ఆయనకు టేబుల్ సరిపోదు మామూలు కదమ్మా. కొండెక్కి కూర్చున్నాడు, ఎత్తులో కూర్చున్నాడు. ఎందుకంటే అందరినీ చూడాలి. జనసమూహం, గొప్ప జనసమూహము ప్రభువుని వెంబడిస్తుంది కాబట్టి ఆ జనసమూహమును టు అడ్రస్ దెమ్ సాట్ అపాన్ ది మౌంటైన్, అంటే కొండపైన ఎత్తైన ప్రదేశములో ఆయన కూర్చున్నాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధించడము ప్రారంభించారు. He started his teaching. 2 విషయాలు గమనించాలి. ఒకటి, అనేకమైన గొప్ప విశేషమైన జనాంగం వచ్చినట్టుగా చూస్తాం. ఆయన శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చినప్పుడు దేని స్టార్టెడ్ ప్రీచింగ్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈరోజు శిష్యులకును నేటి శిష్యులకు యేసు రక్తంలో కడగబడ్డ వారి, శిలువ రక్తంలో ముద్రించబడ్డ వారితో ప్రభు మాట్లాడాలని కూడా మాటలు కూడా ఎందుకు ఈ మాటలు ఎందుకు చదివించారంటే పిల్లరా, ఇట్ ఈస్ సంథింగ్ దోస్ హూ వాంట్ టు ఫాలో జీసస్. యేసు దగ్గరికి వచ్చిన వారికి, యేసే మాటలు వినాలనుకున్న వారికి, దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఆలకించాలని ఆశతో వచ్చిన వారితో ప్రభు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రభు ఆయన కొండ ఎక్కి ఎప్పుడైతే దే కేమ్, హి స్టార్టెడ్ హిస్ ప్రీచింగ్. ఎవరు రాకపోతే బోధించడంలో అర్థం లేదు కదా, అందరు రావాలి కాబట్టి దేవుని వాక్యము. అందుకే మనం మెసేజ్ ఎప్పుడు పెట్టుకుంటాం? లాస్ట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఎవరు మిస్ కావద్దాం కదా. ఒకవేళ మిస్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి? ముందు మెసేజ్ చెప్పిన తర్వాత పాటలు పాడుకోవాలి. కానీ యేసు ప్రభు వారు కూడా మేబీ అందరూ వచ్చిన తర్వాత, శిష్యులు వచ్చినప్పుడు, అలా ఈరోజు నీవు నేను కూడా వచ్చిన తర్వాత యేసు ప్రభు ఈ స్టార్టెడ్ హిస్ ప్రీచింగ్. ఈ మౌంటైన్స్ మొట్టమొదటి చూసినప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు 3వ వచనం నుంచి ఆయన కింద మరొక చూసినప్పుడు 12వ వచనం వరకు కూడా ఆయన బ్లెస్డ్ అంటాడు. ఈ టాక్స్ అబౌట్ ది బ్లెస్సింగ్స్. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఏం బోధిస్తున్నారని చూస్తే పిల్లరా, ఆశీర్వాదాల గురించి బోధిస్తున్నారు. దేవుని వాక్యభావంలో చూసిన ఆశీర్వాదాలు అంటే ఇట్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ది హోప్. చాలాసార్లు ఏమంటే ఆశీర్వాదాలు అంటే డబ్బులు ఇవే మనం ఆలోచిస్తాం. బట్ గాడ్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ది మనీ.
ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాకుండా దేవుడు ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కనుక ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు బ్లెస్డ్ అంటున్నప్పుడు ఈ బ్లెస్డ్ ఎందుకు మాట వస్తుంటే బ్లెస్డ్ ఈ సంథింగ్ ఫర్ ది హోపింగ్ ఫర్ ది బెటర్ థింగ్. ఈలో మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో రాబో ఆ గొప్ప సంగతుల గురించి ఆయన మాట్లాడని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఆ మాట ఏంటంటే, నేను పొందుతున్న శ్రమ పొందబో మహిమ ముందు ఏ పాటిది అంటాడు. The glory is much greater than the pain which I am getting here అంటాడు. అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు బ్లెస్డ్ అన్నప్పుడు బ్లెస్డ్ అంటే బ్లెస్సింగ్ అంటే కేవలము డబ్బు ధనము ఈ లోక సంబంధమైన ఆస్తి పాస్తులు కావాల్సిన వాటిని గురించి ఆస్తి కాదు. దేవుడి రోజు ఆ యొక్క కొండకి ప్రసంగంలో మాట్లాడుతున్నప్పుడు, దేవుడి రోజు ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ ధన్యతల గురించి బ్లెస్డ్ అని మాట్లాడుతున్నప్పుడు బ్లెస్డ్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఫర్ ది బెటర్ ఫ్యూచర్ హోప్. ఈరోజు మన నిరీక్షణ గురించి ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం దేవుని వాక్యమాలలో చూసినప్పుడు. ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ ధన్యతలు అంటారు. ఇవన్నిటిని ఏమంటారమ్మా? ఈ 12 ధన్యతలు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సుప్రీం బ్లెస్సింగ్స్. నేను అలా జస్ట్ నేర్చుకుంటాం జస్ట్ వాంటెడ్ టు వాట్ ఈస్ దిస్ ధన్యతలు అంటే ఏంటంటే ఇట్స్ సుప్రీం బ్లెస్సింగ్స్. ఇట్ ఇస్ అబౌవ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ అబౌవ్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యమాలు ఇక్కడ చూసినప్పుడు 5వ వచనంలో ఉంటాను. ఎక్కడిక్కడ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ టైం. 5వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఒక ధన్యతను వచ్చి మాట్లాడుతాం. దాని గురించి ఇక్కడ అంటే పిల్లగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటున్నారు. సాత్వికులు అంటాడు. సాత్వికులు అంటే దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఎవరైతే నిమ్మలంగా ఉంటారో, దోస్ ఆర్ హంబుల్, ఎవరైతే సైలెంట్గా జెంటిల్గా ఉంటారో వారిని సాత్వికులు అంటారు. మరి జెంటిల్ అనేది రావచ్చు కదా ఐటమ్గా. దేవుని వాక్యభావంలో పిల్లలు చూసినప్పుడు సాత్వికులు అని ఎందుకు ఈ పదం రాశారంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు సాత్వికత్వము నిమ్మలంగా ఉండడము, లేకపోతే సైలెంట్గా ఉండడము, లేకపోతే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కంఫర్టబుల్గా ఉండడం అంటే దానికి అర్థము ఇట్ డజంట్ మీన్ దట్ ద వీక్నెస్. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. ఇప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట అది. మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్. ఇట్ ఈస్ ది గాడ్స్ వే ఆఫ్ లివింగ్. దేవుని యొక్క విధానమైంది, దేవుని యొక్క పద్ధతి ప్రకారం ఇట్స్ సబ్మిటింగ్ టు గాడ్. దేవునికి అప్పచెప్పుతూ పరిస్థితులన్నీ కూడా దేవునికి అప్పచెప్తూ దాని ప్రకారం జీవించడమే సాత్వికము. ఇట్స్ ద వే ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ ద వీక్నెస్. చాలాసార్లు ఏమంటే హంబుల్గా ఉన్నారు, చాలాసార్లు ఎవరినైనా పెంచారు, ఎవరిని బాధ పెట్టారు, ఎవరిని ఇచ్చారంటే సాత్వికులు అంటే ఇట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. దేవుడు ఆ రీతిగానే ఆయన జీవించాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ధన్యతల గురించి వచ్చినప్పుడు ధన్యతల గురించి ప్రభువు బ్లెస్డ్ అంటాడు. అన్నింటిలో కూడా బ్లెస్డ్ ఆర్ ది పూర్ అంటాడు. ఎందుకంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు స్పూర్ ఇన్ ది స్పిరిట్ దే విల్ దేశ్ ఇస్ ది కింగ్డమ్ ఆఫ్ కింగ్డమ్ అంటాడు. దేవుని రాజ్యం వారిది అంటాడు. ఆ తర్వాత అంటాడు కదా, ఆత్మలో దీనిలోని వారు ధన్యులు, వారు పరలోకాన్ని స్వతంత్రులు. ఇలా కొన్ని మాటలు చెప్తుంటాడు. ఈ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఈ ధన్యతల విషయంలో చూసినప్పుడు ధన్యతలకు ప్రత్యేకత. ధన్యతలు ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎథికల్ లైఫ్. చాలాసార్లు ఈ రోజుల్లో మనము ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామంటే ఎథిక్లెస్ లైఫ్ అయిపోయింది. మారల్స్ లేని జీవితాల్లో ఉన్నాము. కాబట్టి అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుందంటే ధన్యతలో నువ్వు ఉండాలంటే, ఆ ధన్యత నీకు రావాలంటే యువర్ లైఫ్ షుడ్ బి ఎథికల్. ఈరోజు నువ్వు ఎథిక్స్ కలిగిన జీవితంలో జీవించాలి. దేవుని వాక్యభావం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను. టాక్స్ అబౌట్ దేవుని యొక్క వాక్య భాగం చూసినప్పుడు ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన, ఈరోజు నీకు నాకు వాక్యం ఇచ్చిన దేవుడు కొన్ని కట్టడలు కొన్ని విధానాలు ఇచ్చాడు. ఎందుకంటే ఒక విశ్వాస యొక్క ఎలా పడితే ఎలా జీవించిన దేవుడు పిల్లే, కానీ దేవుడు ఒక ప్రత్యేక రీతిలో నీవు నేను జీవించాలని దేవుడు నన్ను పిలిచాడు. అందుకని అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండు అంటాడు. బీ హోలీ బికాజ్ ఐ యామ్ హోలీ. దేవుడు మనం ఎలా పడితే అలా జీవించిన దేవుడు పిల్లలేదు. You cannot live as you wish. You're called to live
ది వే గాడ్ వాంట్స్ యూ. దేవుడు నేను ఏ రీతిగా జీవించాలంటో ఆ రీతిగా జీవించడానికి పిలిచాడు. అందుకే పిల్లరా, ఈ మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఈ ధన్యతలో మొట్టమొదటిగా నువ్వు ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎథిక్స్ ఇన్ దట్. అంతేగా ఇట్ ఈస్ సంథింగ్ టు ఎటర్నల్. ఈరోజు పిల్లరా, ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది లోక సంబంధమైనది కాదు, కానీ నిత్యత్వములో జీవించడానికి దేవుడు ఏ రీతిగా ఉండాలో, ఎందుకు పరిశుద్ధత నీకు నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది కాబట్టి ఆ పరిశుద్ధతలో ఉండాలి, కాబట్టి ఆ పరిశుద్ధ జీవితం ఇట్ ఈస్ ఎటర్నల్. ధన్యతలన్నీ కూడా ఇట్స్ ఎథికల్ అండ్ ఇట్స్ ఎటర్నల్. అండ్ మూడోది చూసినప్పుడు, ఇందులో చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది ఫెయిత్. దేవుల్లో విశ్వాసమును వచ్చి మాట్లాడుతుంది. When you trust God, when you have faith in God, you will not live like this world. ఈ లోక సంబంధంగా నువ్వు జీవించవు, దేవుని సంబంధంగా జీవించు. ఇట్స్ సంథింగ్ టు డూ విత్ ది ఫెయిత్. చివరిగా చూసినప్పుడు, దేవుని వాక్యమాలను చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ధన్యతలు అన్నీ ఇచ్చాడు. ఈ ధన్యతలు అన్నీ ఇచ్చాడు. ఇట్ ఈస్ నాట్ ఎ చాయిస్. చాలాసార్లు ఏమనుకుంటామంటే ధన్యతలు అన్నీ ఉన్నాయి కదా, ఓకే లెట్ మీ చూస్ వన్. ఇది చూస్ ది కరెక్ట్ ఆన్సర్ కాదమ్మా. యూ హ్యావ్ టు చూస్ ఆల్ దోస్ థింగ్స్. దర్ ఇస్ నో ఆప్షన్స్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇది చేస్తాను దేవా, నువ్వు ఇన్ని చెప్పావు కదా, 4 చెప్పావు, అందులో ఒకటి చేస్తాను, 3 చేయనంటే కాదు. యూ హ్యావ్ టు డూ ఆల్ థింగ్స్. యూ వాంట్ టు బీ బ్లెస్డ్ అంటే కదా. ద్వితీయోపదేశం అన్నాడు, నా ఆజ్ఞలన్నిటి మీలో ఉంటే ఆశీర్వాదం. ఆల్ వెన్ యూ ఫాలో ఆల్ ది లాస్. అందుకే యాకోబు పత్రిక రాదు, రెఫరెన్స్ చేయడం టైం లేదు, యాకోబు పత్రిక అంటాడు కదా, ఇఫ్ యూ బ్రేక్ 1 law యూ ఫాలో ఇన్ ఎవ్రీ వే. చాలాసార్లు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అట్లా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞల్లో పడిపోతే 10 ఆజ్ఞల్లో పడిపోయినట్టే. యూ కెనాట్ చూస్ వన్. ఇట్స్ అ కాంబినేషన్. యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యమా, దేవుని వాక్యభావంలో ఈరోజు పిల్లలు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒకసారి చూస్తే పిల్లరా, ఎందుకు పిల్లలు ఈ వాక్యంలో నుంచి మనం కొన్ని ఈరోజు సాత్వికములకు వచ్చి మాట్లాడితే ఇది బలహీనత కాదు, ఇది బలమై ఉంది. ఎందుకంటే ఇది దేవుని యొక్క గుణలక్షణమై ఉంది, యేసు ప్రభు వారి యొక్క నేచర్ ఉంది ఈ యొక్క సాత్వికం. అందుకే ఈరోజు మనం ఆ సాత్వికులుగా ఉండాలని దేవుడు ఆశకలు. ఇట్స్ ద వెరీ నేచర్ ఆఫ్ ది క్రైస్ట్. వై షుడ్ వి లివ్ అంటే దేవుని వాక్యం ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్. ఒకసారి చూద్దాం పిల్లలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఒక మాట మాట్లాడుతాడు. చూడండి ఒకసారి లేటెస్ట్, ఇది క్రీస్తు యొక్క నేచర్ అయి ఉంది. క్రీస్తు ఎలా దీన్ని చేస్తాడు దాన్ని చూసి మనం ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. మీ ఎదుటనున్నప్పుడు అనుకువ గలవాడనట్టును, మీ ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టును. చాలా ఒక నిమిషం. పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు 10వ వచనంలో చక్కని మాట అంటాడు, మీ ఎదుట when I was with you, ఏమంటున్నామా, మీకు అనుకూలము గలవాడిగా. పిల్లల దేవుడు ఎప్పుడు సంఘంలో చాలాసార్లు ఏం చేస్తారంటే చిన్నదానికి నెత్తికి ఎక్కిపోతుంటుంది కోపాలు. దేవుడు నేర్పిస్తున్నాడు కదా, నీతో నాతో మాట్లాడుతున్నా. పౌలు అంటాడు, అంత గొప్ప దైవజనుడు, ఖండించే విషయంలో ఖండిస్తాడు. నిజంగా బహుశా కొరింథీ సంఘాన్ని ఖండించినంత ఖండించలేదు, కానీ కొరింథీ సంఘముతో ఉంటున్నప్పుడు ఇట్ డిడ్ నాట్ హర్డ్ ఎనీ గ్రడ్జ్ అగైన్స్ దట్. ఆ సంఘం అట్లా ఏ ద్వేషం పెట్టుకోలేదు, కానీ సంఘముతో కలిసి ఉన్నప్పుడు, సంఘముతో ఉన్నప్పుడు, కలిసి జీవిస్తున్నప్పుడు సంఘముకు అనుకూలంగా he was with them as comfortable even though they have some problems. ఇంకా సంఘంలో ఎప్పుడు అంటుంటారు, ఉంటాయి ప్రాబ్లమ్స్, ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, వాళ్ళు అట్లా వాళ్ళు ఎట్లా ఉంటారు. వీ హ్యావ్ టు గో విత్ ఎవ్రీ చెప్. అందుకే వాక్యం సాధ్యమైన వరకు కొందరితో కాదు, సాధ్యమైనంత మట్టుకు అందరితో సమాధానం. నాకు అర్థం కాలేదు, అందరితో సమాధానం ఉండొచ్చు కదా వాక్యం. దేవుడు సాధ్యమైనంత మట్టుకు అంటే సాధ్యం కొంచెం కష్టమైనది. God knows it is not an easy thing. It is a tough thing to have peace with everyone. There will be some problems. ఎవరో ఒకరు గెలుకుతారు, ఎవరో ఒకరు ఏదో అంటారు, ఎవరో ఆయాస కనబడుతుంది, ఎవరో ముక్కు తిప్పుతారు, ఎవరో మూతి తిప్పుతారు, జరుగుతాయి. కాబట్టి అందుకని సాధ్యమైనంత మట్టుకు అందరితో సమాధానం కూడా పౌలు అంటున్నాడు. ఆ కొరింథీ సంఘానికి అనేకమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీతో నేను అనుకువగా ఉన్నాను. I was comfortable with you when I was with you. When I'm not with you,
ఏమంటున్నామా? నేను మీతో లేనప్పుడు నేను మీతో లేనప్పుడు లేదమ్మా, నాకు కావాల్సింది మిస్ అయింది. చదువు. అది కాదమ్మా, మళ్ళీ చదువు, స్టార్టింగ్ నుంచి చదువు. మీ ఎదుటనున్నప్పుడు ఎదుట లేనప్పుడు ఆ ఎడల కావాలి నాకు. మీ ఎడల ధైర్యంగా, నేను ధైర్యంగా లేను. మీ ఎడల మీ గురించి ఐ వాస్ కాన్ఫిడెంట్ ఇన్ ది ఫెయిత్. ఎందుకంటే విశ్వాసంలో ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే మీరు చదువు, ఎందుకంటే ఐ వాస్ టీచింగ్ లైక్ దట్ యూ విల్ నాట్ షేక్ అవే ఫ్రమ్ ది క్రైస్ట్. హల్లెలూయా. నా ధైర్యం కాదు అది, మీ గురించి నా ధైర్యం. ఎందుకంటే దేవుడి వాక్యం ఎలా బోధించాలంటే యూ విల్ నాట్ గో అవే ఫ్రమ్ ది ఫెయిత్. నా ధైర్యం మీరే ఉన్నారు. నా ధైర్యం చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఏదో చెప్పాలా లేదని చెప్తున్నారు. అంటే మీ ధైర్యం, నన్ను ధైర్యంగా ఉండనిస్తలేరు, నన్ను భయపెడతారు. ఇక్కడ నన్ను పౌలు అంటాడు, మీ ఎడల నేను ధైర్యం కూడా, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యూ విల్ నాట్ కమ్ అవే ఫ్రమ్ ది క్రైస్ట్, యూ విల్ స్టే ఇన్ ది క్రైస్ట్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా మీరు క్రీస్తులో బలముగా ఉంటారు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. కింద చదవమ్మా. పౌలను నేనే యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును. ఒకవేళ ఒక మాట అంటే అయిపోయేది, యేసు ప్రభువును వచ్చి మాట్లాడినప్పుడు ఆయన మృదువైన వాడు అంటే అయిపోయాడు, కానీ ఆయన సాత్వికుడు అంటాడు. ఆయన సాత్వికుడైనా కూడా ఆయన మృదువైన వాడు, ఆయన జంటలుగా ఉన్నాడంటే ఈజ్ నాట్ పవర్లెస్, ఈజ్ పవర్ఫుల్ అండ్ జెంటల్. హల్లెలూయా. సాత్వికం అంటే బీయింగ్ పవర్ఫుల్ అండ్ బీయింగ్ జెంటల్. దట్స్ ది నేచర్ ఆఫ్ క్రైస్ట్. చాలా సాత్వికుడు అంటే బలహీనుడు కాదు, బలవంతుడు. కానీ those who restrain their power, నాలో బలం ఉంది కానీ నా బలాన్ని ఎలా పడితే అలా ప్రదర్శించను నేను. I have power but I will not misuse it. That is the power, that is the meekness. అందుకే పౌలు అంటున్నాడు, నేను యేసు ప్రభువులా ఉంటున్నాను. మీతో ఉన్నప్పుడు జెంటల్గా ఉన్నాను, మీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బలంగా ఉన్నాను. ఎందుకంటే నేను బలహీనుడు కాదు, నేను బలవంతుడే. ఎందుకంటే అంటాడు కదా, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగల. అతి బలవంతుడు అంటున్నాడు. వీక్నెస్ అంటే ఇట్ ఇస్ నాట్ ఎ వీక్నెస్, ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్, బట్ నాట్ యూజింగ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ రాంగ్ వే. అదే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవేళ దేవుని వాక్య భావం చూసినప్పుడు ఇక్కడ పౌలు అదే మాట తెలియజేస్తున్నాడు. గాడ్స్ వే, ఐ వాంట్ టు యూజ్ మై పవర్ ఫర్ గాడ్స్ వే. దేవుని వాక్య భావం చూసినప్పుడు ఈరోజు దేవుడు నీకు ఒక శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని నీ కొరకు కాదు కానీ ఇతరుల కొరకు ఉపయోగించాలి. యూ హ్యావ్ సమ్ పవర్, యూజ్ ఫర్ సంబడీ ఎల్స్. మన గురించి దేవుడు చాలాసార్లు బలం ఇస్తే ఏం చేస్తామో, మనకి ఏదైనా ఇస్తే ఏమి ఇస్తాం మనం? దేవుడు ఇచ్చాడు అనుకో, స్వస్థ వరం ఇచ్చాడు అనుకో, నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్ని కార్యం చేస్తాడు, నేను స్వస్థ ఇస్తాడండి అండి. అలాంటి సిస్టర్ గురించి ఆమెతో నాకు గొడవ పట్టు, నేను చేయను కదా. ఇట్స్ మిస్యూస్ ఆఫ్ యువర్ పవర్. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే మరి మోకరించి ప్రార్థన చేస్తావు, దేవుడు నీకు ప్రార్థన దేవుడు ఇచ్చాడు, దేవుడిని ప్రార్థన చేస్తే స్వస్థ వరం ఇచ్చాడు, నేను ప్రేస్తే దేవుడు స్వస్థ వరం ఇచ్చాడు, కానీ ఐ విల్ నాట్ ప్రే ఫర్ సంబడి ఎల్స్ అంటే యు ఆర్ మిస్యూజింగ్ యువర్ పవర్ ఫర్ యువర్ సెల్ఫ్. అది సాత్వికం కాదు. నీ కొరకు కాదు కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయగలగాలి, ఇతరుల కొరకు చేయగలగాలి. దేవునికి ఇచ్చిన శక్తిని ఇతరుల కొరకు ఉపయోగించుకోగలగాలి. దట్ ఈస్ ది మీక్నెస్, రెస్ట్రైనింగ్ పవర్. దేవుడు ఏదో శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి నా కొరకే నేను వాడుకుంటా. ఐ యూజ్ ఫర్ మై సెల్ఫ్. అది చేస్తే సాత్వికుడు. నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన అటు శక్తిని, అప్పటి బలమును, దేవుడిచ్చిన నీకు హోదాను, దేవుడిచ్చిన పలుకుబడిని ఇఫ్ యూ యూజ్ ఫర్ సంబడీ ఎల్స్, దట్స్ ద గాడ్స్ వే ఆఫ్ లివింగ్. దేవుడు ఏదో అందుకే అంటాడు, సాత్వికులు ధన్యులు అంటారు, వారు భూమిని ఇస్తారు. వెన్ యూ యూజ్ యువర్ పవర్ ఫర్ అదర్స్ యూ విల్ ఇన్హెరిట్ ది కింగ్డమ్. మనం ఏం చేస్తాం? మనకే వాడుకుంటాం కాబట్టి అందుకే ఈరోజు ఆ స్వతంత్రించుకునే స్థితిలో లేకపోతున్నాం. దేవుని వాక్యం యేసు ప్రభు వారు లెట్స్ గో ఇంటు పిల్లలు. ఒకసారి యేసు ప్రభు వారు మనకి ఇందులో రోడ్ మాడదు. బట్ మధ్య ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారు పిల్లరా, ఆయన ఏది కూడా, నేను ఎప్పుడు చెప్తాను యేసు ప్రభు గురించి ఒక మాట చెప్తాను. ఏం చెప్తానమ్మా? ఏది కూడా
ఆయన్ని చేయమన్నాడు. యేసు ప్రభు గురించి నిజంగా నాకు ఇష్టమైన మాట ఏంటంటే అపోస్తల కార్యాలు అంటాడు, జీసస్ వాస్ డూయింగ్ అండ్ ప్రీచింగ్. ఇస్ అ వండర్ఫుల్ గాడ్. హీ డజంట్ ప్రీచ్, హీ డస్ సంథింగ్ అండ్ ప్రీచెస్. యేసు ప్రభు ఇక్కడ బోధిస్తున్నప్పుడు, ఈ సాత్వికతను వచ్చి బోధిస్తున్నప్పుడు ఆ కొండ మీద ప్రసంగాల్లో ఉన్న ధన్యతలో ఒక ధన్యతను పెట్టాడు. ఆ ధన్యత నీకు నాకు చెప్పాడు, నన్ను చేయమని ధన్యతలో ఉండమని అంటాడు. ఆయన చేసి మళ్ళీ చేయమంటాడు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఒకసారి చూద్దాం, మళ్ళీ చూద్దాం, ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఒక పేజీ వెనక్కి తిరుగుదాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోకి వెళ్ళినప్పుడు 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ 2 వచనాలు నేను తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యభావంలో యేసు ప్రభు వారు ఆయన యోర్దాను ప్రదేశములతో మరి యోహాను ద్వారా బాప్టిజం పొందినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో ఈ గాట్ బ్యాప్టైజ్డ్ విత్ జాన్. యోహాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాన్ అన్నట, నేను నీ ద్వారా బాప్టిజం పొందాలి, నువ్వు నా ద్వారా బాప్టిజం పొందేంట అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇది ఈ టైంకు లెట్ ఇట్ గో అని, ఇది ఇద్దరికి మంచిదని చెప్పినట్టుగా చూస్తాం. ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన ఆత్మతో కొనిపోబడి అరణ్యంలో వెళ్ళి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండని వాక్యం చెప్తుంది. ఈ ఫాస్టెడ్ ఫర్ 40 days and 40 nights. ఆయన ఆకలి కొనినప్పుడు ఏమైందో చూద్దాం. 3వ వచనం చూద్దాం ఒకసారి లేటెస్ట్. ఎప్పుడు వచ్చిందో ఆయన బాగా ఆకలి కొని ఉండగా, 2 వచనాల పైన అంటాడు, ఆయన బాగా ఆకలి కొని ఉండగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుకోనట్టుగా చూస్తాం. యేసు ప్రభువు ఏమన్నాడు మనందరూ తెలిసింది కదా, మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించండి. చిలక పలుకుల్లో బాగా వస్తుంది మనకి మాటలు. ఇక్కడ ఒకసారి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, యేసు ప్రభువుని చూసినప్పుడు, యేసు ప్రభు వారు ఆకలి కొని ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి శోధిస్తూ అంటున్నాడు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఉంటే, ఎందుకంటే నువ్వు ఆకలిగా ఉన్నావు కాబట్టి యూ నీడ్ బ్రెడ్, కమ్ అండ్ బ్రేక్ ది స్టోన్స్ యాజ్ అ బ్రెడ్. అంతేనా? కరెక్టేనా అన్నాడు కదా, ఆకలి అవుతున్నప్పుడు ఆహారమే కావాలి కదా. యేసు ప్రభు చేయలేడా అంటే చేయలేడా? రాళ్ళ రొట్టెలు చేయలేడా? చేయగలుగుతాడు. యూ కెన్ డూ. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు, ఆ 7 రొట్టెలను ఆయన 4,000 మందికి పంచినప్పుడు, ఆకాశంలోంచి మన్నాను పంపించి 20 లక్షల జనాలకు 40 సంవత్సరాల పాటు పోషించిన ఆ గొప్ప దేవుడు రొట్టెలు చేసుకోలేడంటే చేసుకోగలుగుతాడు. కానీ ఆయన he did not use his power for himself. చేశాడమ్మా, రాళ్ళ రొట్టెలు చేసుకోలేదు సార్. నిజంగా దేవుడు కొన్ని తలంపులు ఇందులో ఇచ్చాడు. అందులో నుంచి నేను నా వాక్యం అందుకే ప్రేఫ్ అయింది, లేకపోతే నేను ఎందుకుంటాను. దేవుడు కొన్ని మాటలు, నేను చెప్పబోయే మాటలు కొన్ని దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీకు ఇస్తాను. మొట్టమొదటి చూసినప్పుడు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. 3వ వచనం చూద్దాం. ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, చాలా మా తర్వాత సంగతి చూద్దాం. ఇక్కడ దేవుని వాక్యమాలను చూసినప్పుడు శోధకుడు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాటలు మాట్లాడుతున్న మాట, నీవు దేవుని కుమారుడవైతే, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడా? సన్ ఆఫ్ గాడ్, దెన్ డూ దిస్. ఇప్పుడు ఏం చేయాలి? సాతానుడు ప్రూవ్ చేయాలి వాడికి, అంతే కదా. సాతాను ఏమంటాడు? నువ్వు దేవుని కుమారుడవైతే చెయ్యి. ఇప్పుడు చేయకపోతే ఏందన్నట్టు? యేసు ప్రభు చేయలేదు కదా, ఏందన్నట్టు? నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళ రొట్టెలు చేయమన్నాడు. చేయకపోతే ఏందన్నట్టు? సిగ్గుపడతాడు. చెప్పండి, ఏంది? నువ్వు దేవుని కుమారుడు కాదు. యు ఆర్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, యూ విల్ మేక్ ఇట్. ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, make it. If you don't do it, యేసు ప్రభు ఎక్కడన్నా సన్ ఆఫ్ గాడ్, ఆయన ఎక్కడ పోయినా సన్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. హల్లెలూయా అన్నాడు. మనుష్య కుమారుడికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము గలదు. yes, I came as a son of a man. ఈ లోకంలోకి నేను వచ్చినప్పుడు, నేను అక్కడ ఉన్నప్పుడు సన్ ఆఫ్ గాడ్, ఇక్కడికి వచ్చినప్పుడు I came as a man, complete man and a complete God. Correct?
ఆయన వాడికి ప్రూవ్ చేస్తేంది, ప్రూవ్ చేయకపోతుంది. వాడి సర్టిఫికేట్ ఏమన్నా కావాలని తీసుకోవడానికి, యేసయ్య దేవుని కుమారుడు అని చెప్పడానికి మన సర్టిఫికేట్ ఏమన్నా కావాలా? నీవు దేవుని ఎందుకు ఈ మాట చెప్తాను? దేవుని వాక్యం ఈరోజు చాలాసార్లు మనం ప్రార్థన ఇలాగే చేస్తున్నాం. దేవా ప్రూవ్, ఈరోజు ప్రార్థన చేయ, దేవా నాకు ఈ కార్యం చేసి నువ్వు దేవుడు అని ప్రూవ్ చేసుకొని దేవుని ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన మనం చేస్తుంటామో మనం సాతాను అనుచరులుగా మారుతామో. వీఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ సాటన్ లాగానే దేవుణ్ణి శోధిస్తుంటాము. దేవా ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటే సాతానుకు నీకు నాకు పెద్ద తేడా ఉండదు. when you pray like that, you are just like a Satan, whether you like it or not. ఎందుకంటే దేవుని వాక్యంలో if you ask God to prove himself, that means you don't have faith in the God. దేవుని విశ్వాసం లేదట కదమ్మా. సే గాడ్, దేవా చేసి నువ్వు దేవుడిని ప్రూవ్ అంటే నీ ప్రూవ్ చేస్తే నీ కార్యం జరుగుతాయి. ఆయన దేవుడు లేకపోతే కాదంట. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ గాడ్ విల్ డూ. అందుకే యేసయ్య నమ్ముతా నీవంతైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్న. అడిగినవానికి సమస్తం సాధ్యం అనలేదు. పూసుకుని అడగడం అంటే పాప ఆయన చచ్చిపోతుంది ఇయ్యలేకుండా. అడుగుట నీవంతైతే అడుగుననికి సమస్తం సాధ్యం అంది యేసయ్య అని ఉంటే పాపం యేసయ్యని ఏ రీతిగా అడుగుతుండే మేడం, ఆ రేంజ్లో అడుగుతుండే. అందుకని నమ్ముతా నీవంతైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నాడు. వెన్ యూ ఆస్క్ గాడ్, బిలీవ్ దట్ గాడ్ విల్ డూ, దట్ ఈస్ ఫెయిత్. దేవుని ఒకవేళ నువ్వు చేస్తేనే దేవుడు అంటే నీకు ఆ సాతానుకు పెద్ద తేడా ఏం లేదు. సాతాను అన్నట్టుగా నువ్వు దేవుడి కుమారుడు అని యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. రెండో విషయంలోకి వెళ్తే దేవుని వాక్యం చూసినప్పుడు ఏమంటున్నాడు? రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు వారి జవాబు ఏమంటున్నారా? ఏమంటున్నాడు యేసు ప్రభు? ఏమంటున్నాడు పిల్లరా? యేసు ప్రభు అంటున్న మాట, మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుంచొచ్చు మాట వల్ల. ఇక్కడ కొంచెం చేంజ్ కనబడుతుంది కదా. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడినా కూడా అడిగేదో ప్రశ్నతో జవాబు ఇంకోటి ఉంటుంది కదమ్మా. వాడేమో వాళ్ళని రొట్టెలు చేయమంటున్నాడు, చేస్తే చేస్తానా లేకపోతే లేదనా. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చు మాట వల్ల జీవించును. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతున్న మాట ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ రొట్టె వల్ల జీవిస్తారంటే ఎస్ వి విల్ లివ్. అందుకే ఈరోజు రొట్టెల కోసం మనం పరిగెడుతున్నాం. దేవుని సన్నిధి విడిచిపెట్టి కూడా పరిగెడతాం రొట్టెల కోసము. రొట్టె వల్ల మాత్రమే, రొట్టె వల్ల కూడా జీవించదు. ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైం. మ్యాక్సిమంగా నీకు వచ్చే జీతము, నీకు వచ్చే డబ్బులు, నీకు వచ్చే ఆహారం ఏదైనా కూడా నువ్వు బ్రతికుండే వరకే నీకు అది ఉపయోగం ఉండదు. నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఉపయోగం ఉండదు. అందుకే దేవుడు అంటాడు, రొట్టె వల్ల మాత్రము కాదు కానీ ఆ రొట్టె కేవలం నువ్వు బ్రతికే వరకే నీకు ఉపయోగం ఉంటుంది. కానీ బ్రతికిన తర్వాత నువ్వు తిరిగి లేవడానికి యూ నీడ్ గాడ్స్ వర్డ్. అందుకంటాడు మనుషుడు దేవుడి నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించును. ఎలా జీవించును? నిరంతరము జీవించును. హల్లెలూయా. If you have bread, you will live for a while. If you have word, you will live forever. Hallelujah. దేవుని మాట ఇది. ఇప్పుడు బ్రెడ్ కావాలా, వాడు కావాలా? రెండు కావాలి. యేసయ్యకి స్తోత్రం. మంచిది, రెండు నేనా దేవుడికి స్తోత్రం. అంటే రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చు మాట వల్ల. ఒకవేళ నాకు అనిపిస్తుంది పిల్లలు, ఇక్కడ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అక్కడ దేవుడు కొన్ని రివల్యూషన్స్ ఇస్తున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం తీసుకున్నప్పుడు అనిపించింది, వాడు అంటున్నాడు రొట్టెని రాళ్ళని చేసుకొని జీవించమంటున్నప్పుడు యేసు ప్రభు వారు అసలు నిజంగా చెప్పాలి, ఐ వాస్ జస్ట్ గాడ్ ఆస్కింగ్ గాడ్, దేవా ఎందుకు అంటాడు? దేవుడు అంటాడు యేసు ప్రభు వారు నిజంగా సాతానుతో అనలేదు కానీ అక్కడ నాకు అనిపించిన మాట ఏంటంటే, దేవుడు ఆ పరమును విడిచిపెట్టి ఇక్కడికి బతకలేక రాలేదు, బతకడానికి రాలేదు కానీ సిలువలో ప్రాణం పెట్టి అనేకుల్ని బ్రతికించడానికి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సాతాను అందుకే తినలేదు, అందుకే రొట్టెలు తినలేదు. I came here to use my power to give life, not to live in this world. యేసుప్రభు ఉద్దేశం ఏంది? ఒకవేళ తింటే బతుకుతా, అదే అన్నాడు కదా యేసుప్రభు, రొట్టె తింటే బతుకుతాడు మనిషి. కానీ యేసయ్య బ్రతకడానికి రాలేదు. బ్రతకడానికి వచ్చిండు భూమి మీదకి? రాలే కదా. ఆయన బ్రతకడానికి రాలేదు, బ్రతకలేక రాలేదు, కానీ బ్రతికించడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే నీవు నేను బ్రతికుంటాను, ఎందుకంటే ఆయన సిలువను నమ్ముకుంటే. He came to make us live.
ఎప్పుడైతే ఆ సిలువలో మాటను నువ్వు తీసుకుంటావో, మొట్టమొదటి మాటను తీసుకున్నప్పుడు సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి క్షమించమని. వెన్ యూ టేక్ దట్ వర్డ్, యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. అలాగే రెండో మాట నువ్వు తీసుకున్నప్పుడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటున్న ఆ మాట తీసుకు. వెన్ యూ హ్యావ్ దోస్ టూ వర్డ్స్, యూ విల్ హ్యావ్ ది ఎటర్నల్ లైఫ్ ఫర్ ష్యూర్. ఫర్ ష్యూర్ యూ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. దేవుని వాక్యం ఆలయ నీతో మాట. యేసు ప్రభువా ఆయన సాత్వికుడు అంటే ఊరికేనే కాదు. హీ హాస్ పవర్, బట్ హీ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ మెనీ అంటాడు. అనేకుల నిమిత్తం అంటాడు. అనేకుల నిమిత్తం ఒకడు చనిపోయిన అంటాడు. ఆ ఎబ్రీ పత్రిక అంటాడు అనేకుల నిమిత్తం. ఫర్ మెనీ, వన్ హాస్ డైడ్ ఫర్ మెనీ. మనందరము చావకుండానట్లు ఆయన చనిపోయాడు సిలువలో. సాతానుతో, అరే పిచ్చోడు, నేను ఎవరు చెప్పాడు నేను బతకడానికి వచ్చానని, నేను ఇక్కడ చావడానికి వచ్చాను. సాతాను కూడా తెలుసా, ఈయన బతుకుంటే నాకు ప్రాబ్లం లేదు, కానీ చచ్చిపోయి తిరిగి లేచింది అనుకో ఏమవుతుందో తెలుసామా? ఈరోజు సువార్త చెప్తే భయం ఎందుకంటే, సాతానుకు భయం ఎందుకంటే హెల్ ఎంటీ అయిపోతుంది, హెవెన్ ఫుల్ అవుతుంది. అదే ప్రాబ్లం మనకి. సువార్త అందరూ తెలుసుకున్నారనుకో, యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఆ పాపాలు పోతే వాడు పరలోకంలో ఉంటాడు, నరకంలో వాడికి తోడవాడు ఉన్నాడు కూడా మన బాధ. అది యేసే బతుకుంటే ప్రాబ్లం, చచ్చిపోతే ప్రాబ్లం. చచ్చిపోయి తిరిగి లేచిండు అనుకో ఇంకా ప్రాబ్లం. అందుకే యేసు ప్రభువాన్ని చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టినప్పుడు వెళ్ళారంట పరిస్థితి, టైం ఉందో లేదో వెళ్ళి అన్నారంట. అంటాడు ఆ వంచకుడు అంట, ప్రభు నిజంగా దరిద్రంగా ఎట్లా తిరుగుతాడు. ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు చెప్పాడు తిరిగి లేస్తానన్నాడు. ఒకవేళ తిరిగి లేచాడు అనుకో, మొదటి పరిస్థితి కంటే కడమటి పరిస్థితి ఇంకా భయంకరం. లెట్ us seal the tomb అంటాడు. కానీ నిజంగానే కొన్నిసార్లు అనిపిస్తుంది, if they have not sealed the tomb, this resurrection would have not been a powerful one. హల్లెలూయా. వాడు చేయాల్సిందంత చేస్తేనే కానీ వాడికి దేవుని శక్తి ఏందో, దేవుని బలం ఏందో, పునరుద్ధాన అనుభవం ఏందో వాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఏ మరణము కూడా యేసును ఆపలేదు. అందుకే ఆయన చెప్పాడు కదా, నా ప్రాణం ఇష్టడు ఎవరో బాబు, నాకు నేను కదా అని పెట్టి తీసుటకు అధికారము గల, ఐ హావ్ ది పవర్ టు పుట్ ఇట్, లే డౌన్ అండ్ టేక్ ఇట్ బ్యాక్ అంటాడు. చెప్తున్నమాట దేవుని వాక్య భావం. జీసస్ ఇస్ అ వండర్ఫుల్ మీక్నెస్. ఆయనలో ఉన్న శక్తిని ఆయన చూపించట్లేదు. ఇట్స్ నాట్ ప్రూవింగ్ టు సాటన్. దేవుని వాక్య భావన పిల్లలు, ఇంకో మాట మీకు చెప్పాలని ఆశ కలిగి, యేసు ప్రభు వారు ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన్ను పట్టుకెళ్ళడం తీసుకొచ్చాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం ప్రార్థన చేశాడమ్మ అక్కడ? తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా నుంచి తీసివేయని ప్రార్థన. జస్ట్ ప్రే 3 times. ఆయన లెట్ యువర్ విల్ డన్, నీ చిత్తాన్ని సబ్మిటెడ్ టు గాడ్స్ వే. వై ఈస్ మీక్ అంటే ఈ సబ్మిటెడ్ ది డెత్ ఫర్ గాడ్స్ వే. ఆయనకు ఆయన చేయాలనుకోరు. చాలాసార్లు రోజులు మనం ఏం చేస్తామంటే వి వాంట్ టు డూ ఆల్ దిస్. మీక్నెస్ అంటే అదే కూడా సబ్మిటింగ్ టు గాడ్, దేవునికి మనల్ని అప్పచెప్పుకోవడం. అందుకని యేసు ప్రభు వారు అప్పచెప్పుకున్నాడు. గెత్సెమనే తోటలో వచ్చారు, మన అందరూ తెలిసిన స్టోరీ. అక్కడ వచ్చి పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురుయ్య దుడుకు పేతురు నేను చేయడం కత్తి తీసుకుని ఏం చేసినట్టు పక్కన ఉన్న చెవు నరికి, అందరు తెలిసిందే కదమ్మా, చెవు నరికేస్తాం. లాస్ట్ మిరాకల్ ఆఫ్ జీసస్ ఏంటంటే అదే కదా, రిజరక్షన్కు ముందు చెవును మళ్ళీ హీల్ చేసినట్టుగా చేస్తాం, చెవును మళ్ళీ అతికిచ్చాడు. అప్పుడు ఒక మాట అంటారు పిల్లలు, ఒకసారి ఆ మాట చూడాల్సిన ఆశ్చర్యంగా. ఆయన స్టార్టింగ్లో చూసిన ఆయన ఎండింగ్లో ఒకసారి చూద్దాం. దట్ ఇస్ హౌ జీసస్ ఈజ్ మీక్ అనేది ఒకసారి 26th chapter 53rd verse ఒకసారి చూద్దాం. పేతురు చెప్పినప్పుడు పేతురుతో చెప్పాడు, కత్తిని వరలో పెట్టేస్తే కత్తి తీసిన వాడు కత్తితోనే నశిస్తాడు. కాబట్టి ఆ తర్వాత 53వ వచనం ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి చూద్దాం. 53వ వచనం ఒకసారి చూద్దాం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపిస్తాను. దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, కత్తిని తీసినవరా బాబు, నిన్నేమన్నా యుద్ధాన్ని చేసుకుని నిన్ను పరిచయం చేయడానికి తీసుకొచ్చిన కత్తి కాదంటాడు.
నేను తండ్రికి ప్రార్థన చేస్తే ఎంత ఉందంటమ్మా? 12 ఇంగ్లీష్లో ఏమంటాడు? లెజెండ్స్ అంటాడు. 12 లెజెండ్స్ ఆఫ్ ఏంజల్స్ వర్ రెడీ అట్ ఈస్ డిస్పోజబుల్. తండ్రి అలా పంపడానికి సిద్ధంగా ఉంచాడు. 12 అంటే పిల్లరా ఒక్క లెజెండ్ అంటే 6,000 మంది అంటే 7,200 మంది. 7,020 అని 7,200 కాదు కదా, 72,000 ఏంజల్స్ వర్ రెడీ టు కమ్. దేవుడు ఒకవేళ ప్రార్థన చేసి ఏంటండమ్మా 72,000 దేవుని దూతలు ఖడ్గాలు పట్టుకొని రెడీగా ఉంటే జీసస్ ఇస్ నాట్ యూజింగ్ హిస్ పవర్. హల్లెలూయా. పేతున్నాడు బాబు కత్తిలో ఓడబెట్టుకున్నాడు. 72,000 కత్తులు. ఒక్క దూత వస్తే అంటే పిల్లరా రాజుల గ్రంథంలో చూస్తాం. ఎక్కడ చూస్తాం? 1,85,000 మందిని చంపిందంట ఒక దూత వచ్చి ఒక రాత్రి. అష్యూరు సైన్యం కదా, 1,85,000 వన్ ఏంజిల్, ఒక్క ఏంజిల్ ఒక రాత్రిలో అలా వెళ్తే 1,85,000 మంది చంపితే 72,000 దేవుని దూతలు ఖడ్గాలు పట్టుకొని భూమి మీదకి వస్తే అతలాకుతలమే. Jesus did not use his power. He used his power to die and get resurrected. Hallelujah. ఆయన పిల్లరా అలా చేయగలిగిన వాడు అని చెప్తున్న మాట యేసు ప్రభు చెప్పిన మాట. ఆయన ఎలాంటి ఎందుకు సాత్వికుడు అని పౌలు ఊరికినాడు. ఎందుకు అంత శక్తి ఉన్నా కూడా ఏమీ శక్తి లేని వాడిగా బలహీనుడుగా తన్ను తాను సిలువకు అప్పచెప్పుకోవడం. ఎందుకంటే నీవు నేను బలహీనుగా కాకుండా బలవంతులుగా దేవునిలో ఉండడానికి ఆయన కార్యం చేశాడు. That is meekness. That is meekness. ఓకే, అక్కడ ఆపేస్తాం. రెండోది, ఎందుకంటే మూడోది మనం ఎలా వాళ్ళో నేర్చుకోవాలి కదా. ఫాస్ట్లో వెళ్ళిపోతున్నా, టైం లేదు. ఓకే, ఐ హ్యావ్ 4-5 minutes. ఓకే, దేవుని వాక్యం పిల్లలు చూద్దాం. ఈరోజు దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు ఆయనకు రోల్ మోడల్గా సెట్ చేశారు. ఎలా మీక్గా ఉండాలి, శక్తి కలిగి ఉన్నా కూడా బలహీనుడిగా ఉన్నాడు. ఈ సరెండర్ టు ది గాడ్స్ వే. ఈరోజు నీవు నేను అలా ఉండగలిగితే భూమిని స్వాతంత్రించుకోవడం ఖచ్చితంగా. ఒకసారి కీర్తనలోకి వెళ్దాం. 37వ కీర్తనకారుడు దావీదు రాస్తున్న కీర్తన. వండర్ఫుల్ దేవుని వాక్యభావం. దావీదు రాస్తున్న కీర్తన 37వ కీర్తన 11వ వచనం చూద్దాం. ఆ కీర్తన అంతా మీరు ఇంటికి వెళ్ళక చదవండి. అందులో ఉన్న హింట్స్ మాత్రం మీకు చెప్తాను. సాత్వికుడు ఎలా ఒకసారి చూద్దాం. సేమ్ వర్డ్ ఏదైతే 5వ వచనం 5వ అధ్యాయం 5వ వచనం మత్తయి అదే వచనం అక్కడ ఉండే. ఒకసారి చూద్దాం. ఒకసారి దీనులు భూమిని స్వతంత్రించుకొందరు. కీర్తనకారుడు దావీదు దేవుని హృదయానుసారంగా he knows what is in God's heart. దేవుని హృదయంలో ఏముందో దావీదుకు తెలుసు కాబట్టి ఏమంటున్నాం? ఒకసారి 11వ వచనం మళ్ళీ చదువుకుందాం. దీనులు భూమిని స్వాతంత్రించుకొందరు. దే విల్ ఇన్హెరిట్ ది ఎర్త్ అంటుడు. ఏ మాట అయితే యేసయ్య చెప్తుండో అదే మాటను దావీదు దేవుని హృదయానుసారం చెప్తున్నాడు. when you are meek you will inherit the kingdom of earth. ఇలా కన్ను స్వతంత్రించుకుంటూ ఉంటారు. ఎలా అంటే ఇది పైనుంచి చదువుకుంటూ వస్తాడు. ఫాస్ట్గా చెప్పేసి ఫాస్ట్ అట్లే. మొట్టమొదటి వచనంలో చూసినప్పుడు అంటాడు డూ నాట్ బి ఎన్వీ అంటాడు. ఈ రోజుల్లో సాత్వికుడిగా ఉండాలంటే ఏం చేయాలనేది ఆ 11వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి, బాగుంటుంది. మొట్టమొదటి వచ్చినప్పుడు మొదటి వచనం అంటాడు డూ నాట్ ఎన్వీ అంటాడు. చాలాసార్లు మనకున్న ప్రాబ్లం ఏంటంటే సార్ మనం ఎందుకు సాత్వికులుగా మలచబడలేకపోతున్నామంటే వి ఎన్వీ అదర్స్. మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఎదురుగున్నోడు చేస్తుందనుకో ఓరవలేదు. ఉందా లేదా? వాడబ్బా మంచి సెల్ ఫోన్ కొన్నాడు, నాది 10,000 దిగు, నేను కూడా కొనాలి కదా. ఈర్ష్య. ఇంకో ఈర్ష్య అక్కడ అంటే ఏమన్నా ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను ఇంత మంచిగా ఉన్నాను కదా, ఇంత భక్తిగా ఉన్నాను కదా, ఇంత మంచిగా ఉన్నాను, ఇంత రోజు చర్చికి పోతారు, అలా ఆత్మీయంగా ఉన్నా, నాకంటే ఎందుకు వాడు మంచిగా ఉన్నాడు. ఇదో ప్రాబ్లం. మనకు ప్రాబ్లం ఏముందంటే పిల్లలు అది కదా అంటాడమ్మా. వికెట్ని చూసి మనం ఏమంటాం, మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాం మనము. అందుకే మనం సాత్వికులు ఎందుకు అవుతుంది అంటే మనము
పక్క సూపులు చూడడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు కుర్రంకు గంతలు కట్టుకున్నట్టు పోవాలి. ఇప్పుడు దేవుని చూడడం నేర్చుకోవాలి. ఈ గంతలు కట్టుకొని పోవాలి. ఈ ఈర్ష్య నీకు రాకూడదంటే ఈ గంతలు లేకపోతే కాదు. ఎందుకంటే సాత్వికుడు నువ్వు కావాలంటే నువ్వు కళ్ళకు గంతలు కట్టుకోవాలి. ముందు యేసయ్యనే చూడాలి, ఇంకెవరిని చూడదు, అటు ఇటు చూడదు. వాడు ఏం పొందుకుంటే నాకు నేను నా యేసయ్యనే చూస్తున్నాను. యేసయ్య ఒక రోజు అన్ని నాకు ఇస్తాడు. అది ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. దేవుడు అంటాడు భూమిని స్వతంత్రించుకుంటావు. కాకపోతే కళ్ళకు గంతలు కట్టుకోవాలి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం అటు ఇటు చూస్తున్నాం. మనం పేదరికి ఏం భిన్నోళ్ళం కాదు. నేను నడవచ్చేసంట, నడువురా బాబు అంటే టక్క నీళ్ళ మీద నడిచిందంట, అటు ఇటు చూసింది. ఏమైంది? అయిపోయి. ఎందుకు? అరే బాబు నువ్వు నన్ను చూడరా బాబు అంటే నువ్వు ఆ గాలిని ఎందుకు చూసినావు, ఆ తుఫాన్ ఎందుకు చూసినావు, ఆ సముద్రం ఎందుకు చూస్తున్నావు? వై ఆర్ యూ లుకింగ్ అట్ దెమ్? లుక్ అట్ మీ. మనకున్న ప్రాబ్లం అంటే మనకు గంతలు లేవు. అదే ప్రాబ్లం. మనం ఏసై ఏడికి ఎందుకు తెచ్చుకోవాలి? ఈ గంతలు తెచ్చుకోవాలి. గంతలు రండా, లేకపోతే కష్టం. లేకపోతే ఎవరిని చూసినా బాధ అనిపిస్తుంది. వాడు కారు ఉన్నా బాధని, వాడు ఆరోగ్యంగా ఉన్న బాధని, మనకంటే వాడు హ్యాండ్సమ్ కనబడ్డా బాధని. స్మార్ట్ కనబడుతుంది. ఏం పూస్తుండో, ఏ పారాలు పోతుండో, ఏడికి పోతే నీకెందుకు? అది నరకం పోతుంది. నువ్వు పోతావా? నువ్వు ఏసైని చూడొచ్చు కదా. నువ్వు అటెంటిదని చూస్తావు. వాడి స్టేషన్ వేరు, నీ స్టేషన్ వేరు. ఏడ సెట్ అవుతుంది చెప్పు నీకు? వాడికి అధ్యాయాలు చదవండి అంటమ్మా. వాడు పొందుకునేది వాడు కొంతకాలం ఉంటుంది. గడ్డి మీద ఉన్నట్టు అంటే గడ్డి ఉన్నట్టే ఉంటుంది. నువ్వు పొందుకునేది నిరంతరం ఉంటుంది అంటే. హల్లెలూయా. చదవండి, అధ్యాయం చదవండి, చాలా బాగుంటుంది. ఇంటికి పోయినాక నేను చెప్పడానికి లేదు. రెండో చూసినప్పుడు నేను ఫాస్ట్ ట్రాక్లో పోదు. ఒక చీపులారా అది ఉండదు. అయిపోయింది, నా టైం అయిపోయింది ఆల్రెడీ. రెండోదిగా చూసినప్పుడు రెండో విషయం చూసిన మూడో వచ్చిన అంటాడు ట్రస్ట్ గాడ్. ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మగలగాలి. ఎంత నమ్ముతావో దేవుని. దేవుని ఒకవేళ ఏదైనా పొందుకోడు, ఆ దేవుడు పొందుకోడు. దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు ఒకరోజు. ఎందుకంటే భూమిని స్వతంత్రించుకుంటాడు. ఐఎమ్ గోయింగ్ టు ఇన్హెరిట్. ఆ విశ్వాసములో నువ్వు ఉండగలిగితే యూ విల్ బి బిగ్. ట్రస్టింగ్ ఇన్ గాడ్. దేవుని నమ్మక విశ్వాసం. దేవుని నమ్మగలిగితే. మీకు ఇష్టమైంది ఒకటి చెప్పాలన్నా, ఇష్టమైంది చెప్తా. బహుశా మీరు అండర్లైన్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. 4 వచ్చింది చదువుకున్నాం. ఎందుకంటే ఇది కొంచెంసేపు ఒక 2 నిమిషాలు ఉండొచ్చు కదా. ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. తీసుకోవచ్చా? కిరటి తీసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు, 4 నిమిషాలు తీసుకుంటాను. 41 అయితే 4 నిమిషాలు తీసుకుంటాను. రైట్, ఓకే. 4 వచ్చింది చదువు. చదవమ్మా. యెహోవా అంటే నీకు సంబంధం లేదు. నీకు తర్వాత వస్తుంది సంబంధం. చదువు. అదే చదువుతూ కరెక్ట్గా ఉన్నావు. యెహోవాను బట్టి సంతోషించుడి. ఇది బాగుంది. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ తీరుస్తాడు, చెప్పిన వాళ్ళకి నాకు గ్యారంటీ లేదు. హల్లెలూయా. హృదయ వాంఛలు తీర్చబడాలంటే దేవుని కళ్ళ గంటలు కట్టుకొని దేవుళ్ళ విశ్వాసం ఉండినప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చబడ్డాడే కాదు. ఇంకోటి, when you delight in the Lord, first delight and then you will receive everything. అన్నీ కావాలి. ముందు చేయకపోతే వెనక అది రాదండి. చదువు, మళ్ళీ చదువు. ఇప్పుడు అర్థమవుతుంది అసలు కథ. ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ చదువు. ముందు భాగమే చదువు. యెహోవాను బట్టి యు హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ది లార్డ్. దేవునిలో నువ్వు ఆనందించగలగాలి. దేవునితో ఆనందించాలి. దేవుని కొరకు ఆనందించగలిగినప్పుడు అప్పుడు దొరుకుతాయి. ఉత్త పుణ్యానికి ప్రామిస్ లేడు వస్తాయి. అవర్ గాడ్ ఈజ్ ఎ కండిషనల్ గాడ్. నిశ్చిత్తంగా కూడా పరిశుద్ధత రావాలి. నిశ్చిత్తంగా అంటే రక్తంలో కడగబడాలి. ఈ లోకంలో ఏదైనా కావాలనుకుంటే యూ హ్యావ్ టు డిలైట్ ఇన్ ది లార్డ్. అందుకంటే యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రం తర్వాత ముందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. డిలైట్ ఇన్ ది లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో, దేవుని యొక్క నీతి విధాల్లో, దేవుని యొక్క కట్టడలో, దేవుని మాటలో ఎప్పుడైతే ఆనందిస్తావో అతడు నీటి కార్వ ఓలన నాటబడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను అతడు చేయును దంతయు సఫలమగును. ఈరోజు చాలాసార్లు మనం చేసేదంతా కూడా సఫలం అవ్వట్లేదు. ఎందుకంటే ముందు ఆనందిస్తలేము, దాంట్లో జీవిస్తలేము. ఆనందిస్తే జీవిస్తే చేసే ప్రతిదీ కూడా అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. హల్లెలూయా. సక్సెస్ కమ్స్ వెన్ యు ఆర్ ఇన్ ది లార్డ్. నా యందు మీరును చెప్పుకుంటూ బొమ్మడికి ఎన్ని అని చెప్తారు. నా యందు మీరును అండర్లైన్ చేసి ఉంటుంది కదా. ఇది 7 చెప్పండి అమ్మ, టక్కుని చెప్పాలి.
చెప్పండి అమ్మ, నువ్వు చెప్పక పాస్టర్ నాకు నేను చెప్పినా అనుకుంటారా? నువ్వు చెప్పినా అనుకుంటా. చెప్పు, ఏడుంది చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి వస్తుంది కానీ ఫుల్ఫిల్ అవుతుంది. హే సయ్యా, చిన్నపిల్లలు చెప్తారు. యోహాను సువార్త 15:7 అంటాడు, నా యందు మీరును మీ అందు నా మాటలు ఉంటే మీరు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు ఇవ్వబడును అంటాడు. ఇఫ్ యూ వాంట్ థింగ్స్, మనకి ఏదైనా కావాలంటే తెలిసి ఉండాలి. ఏడుందో ఎట్లొస్తుందో ఆ తెలిసి ఉండకుంటే తిరగదు. ఒకళ్ళు సెకండ్రాబాద్ పోవడానికి ఏ బస్సు ఎక్కాలో తెలియకపోతే సెకండ్రాబాద్ పోలేవు. అలాగే నువ్వు పరలోకం పోవాలంటే ఏ ట్రైన్ ఎక్కాలో, ఏ బస్సు ఎక్కాలో, ఏ సిలువ దగ్గర పోవాలో, ఆడ 3 సిలువల్లో పక్కన పోతే కాదు, రిజర్వేషన్ సిలువ దగ్గర, ఏసు సిలువ దగ్గర పోతే మాత్రమే ఆ పరలోకానికి పోతావు. కాబట్టి యూ హ్యావ్ టు నో, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ యూ హ్యావ్ టు నో. వితౌట్ నో యూ కెన్ నాట్ రిసీవ్. అందుకే ఇక్కడ కీర్తనకారుడు హృదయాన్సర్ ఉన్నాడు, డిలైట్ ఇన్ ది లార్డ్, దెన్ హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్. రైట్, ఓకే. ఇంకా రెండో నేను చెప్పేస్తాను, ఒక్క నిమిషమే టైం ఉందా. నేను స్తోత్రం. రెండో చూసినప్పుడు కమిట్ యువర్ వేస్ అంటాడు. 5వ వచనం అంటాడు, ఒకటి డిలైట్ అంటాడు, 5వ వచనం అంటాడు కమిట్ అంటాడు. కమిటింగ్ టు గాడ్, దేవునికి అంటాడు కదా. ప్రావర్బ్స్లో 3:5 అంటాడు, లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండ్, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ మార్గములన్నీ యెహోవాకు అప్పచెప్పమంట. కమిట్ యువర్ వేస్ టు ది గాడ్ అంటాడు. అది చూసినప్పుడు ఐదవదిగా చూసినప్పుడు 7వ వచనంలో 37:7 అంటాడు, వెయిటింగ్ ఆన్ ది లార్డ్, దేవునిలో ఓపికగా దేవుని కొరకు కనిపెట్టినప్పుడు దెన్ యూ విల్ రిసీవ్. ఈ రీతిగా చేసినప్పుడు అప్పుడు 11వ వచనం నీ జీవితంలో జరగబడుతుంది. అప్పుడు నువ్వు దీనుడు అవుతావు. అప్పుడు నువ్వు శక్తి ఉన్నా కూడా దేవునికి నీ భాగంలో అప్పచెప్పినప్పుడు, దేవునికి కొరికి కనిపెడుతున్నప్పుడు, వెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ సీ బ్లెస్సింగ్స్ ఆన్ ది ఎర్త్ అండ్ బ్లెస్సింగ్ ఇన్ ది హెవెన్. అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన ఆత్మ సహాయం అందరికీ అనుగ్రహించున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించు మా పనులు గొప్ప దీనికి వేరే ఆహ్వాన చక్కని మాటలు, దీనులు భూమిని స్వతంత్రించుకుని నాయన మీరు దీనత్వాన్ని ఎలా ఉండాలో మీరు మాకు సాత్వికులుగా ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించారు. అలాగనైనా సాత్వికులుగా మేముండి నాయన అనేక ఆశీర్వాదాలు ఇహలోను పరములోను పొందుకునే అటు వాక్యము దయచేయు. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం, వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.